లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 11. మహిమ వెంబడి మహిమ. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం. ప్రపంచ చరిత్రలోనే కటిక చీకటి యుగములో మనము ఉన్నాము. భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇలాంటి పరిస్థితి మన చుట్టూ కనిపిస్తూ ఉన్నది. మన గ్రామాలలోనూ, పట్టణాలలోనూ, నగరములలోనూ వ్యాపించి ఉన్న దుస్థితిని, అవినీతిని మనం సమర్థించుచున్నాము. మన వేషధారణతో కూడిన భక్తి, పరిశుద్ధ జీవితాన్ని, యథార్థ జీవితాన్ని ఇవ్వలేని భక్తి దేవుని ఉగ్రతకు తప్ప మరి దేనికి పాత్రమైనది కాదు. భక్తి పేరుతో మానవ బలి ఇంకనూ ఇండియాలో కొనసాగుచున్నది. దేశంలోని ఎక్కువ భాగం విగ్రహారాధన, మూఢభక్తి అనువాటితో బంధింపబడి ఉండుట వలన ఢిల్లీ లాంటి ప్రదేశాలలో నిరసనలు తెలిపినప్పటికీ ఈ బలులు యథేచ్ఛగా కొనసాగుచున్నవి. చీకటి కార్యాలతో ఇంకెంతకాలం సజీవుడైన దేవుని హృదయాన్ని తొక్కపెడతాము? యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద ప్రకాశించును అని దేవుడు సెలవిస్తున్నాడు. మన చుట్టూ ఉన్న అంధకారములో మన వెలుగు ప్రకాశించుచున్నదా అని పరీక్షించుకోవాలి. రక్షకుడైన యేసు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పెను. తప్పుడు తత్వాల నుండి, అంధకార బంధకాల నుండి ప్రజలను విడిపించే ఆయన మహిమ ప్రకాశించుచున్నదా? అయ్యో, ఈ దినాలలోని ఫ్యాషన్ రంగం యొక్క దుస్థితిని గూర్చి ఏమని చెప్పగలము? నగ్నముగా ఉండటము ఒక ఫ్యాషన్గా మెచ్చుకొనబడి అర్ధనగ్నముగా వస్త్రధారణ చేసుకోవడము ఈ వ్యభిచార తరం యొక్క జీవనశైలిగా ఎంచబడుతుంది. వివాహమునకు ముందు అపవిత్రత, వివాహము తర్వాత అపనమ్మకత్వము వలన నైతిక విలువలు కూలిపోయి దేవుని న్యాయ తీర్పు సమీపించి ఉన్నదని హెచ్చరించుచున్నది. అయితే రక్షకుని అద్భుత శక్తి ఇప్పటికీ మారలేదు. రక్షకుని అద్భుత శక్తి వలన బంధకాలలో కటిక చీకటి పనులు చేసేవారు సైతం మార్పు చెంది వారి కఠిన పరిస్థితి నుండి రక్షకుని వైపుకు రాగలుగుతున్నారు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని వాగ్దానము చేసిన వానికి మనం ప్రార్థించుదామా? ఆయన వాగ్దానమును ఆయన నిర్ణయ సమయములో త్వరితముగా నెరవేరుస్తాడు. జాషువా డానియల్ గారు.